హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టుడే ఐపీఎల్ ధమాకా, సండే ధమాకా, మ్యాచ్ నెంబర్ 29 ముంబై వర్సెస్ చెన్నై. ఈ రెండు టీమ్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నాయి. పిచ్ విషయానికి వస్తే ముంబై స్టేడియం, వాంఖేడే స్టేడియం మొత్తం పరుగులు వరదే. మన లాస్ట్ మ్యాచ్ చూశారు, ముంబై 15 ఓవర్లోనే మ్యాచ్ ముగించింది. ఈ పిచ్లో 113 మ్యాచ్లు జరగగా ఫస్ట్ బ్యాటింగ్ 51%, సెకండ్ బ్యాటింగ్ 62% విన్ అవ్వడం జరిగింది. చేజింగ్కి ఎక్కువ పర్సంటేజ్ విన్. హెడ్ టు హెడ్ చూసుకుంటే 36 మ్యాచ్లు జరగగా చెన్నై 15, ముంబై 20 గెలిచింది. ముంబై ఫేవరెట్. ఇందులో చెన్నై టు హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 218, లో స్కోర్ 79. ముంబై 219, లో స్కోర్ 136. ముంబై టాప్ ఆర్డర్ చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషాన్ గుడ్ బ్యాటింగ్ ఫామ్, ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నారు. ముంబై పిచ్ వస్తే ఇంకా రోహిత్ శర్మ తిరగలేదు. గుడ్ కెప్టెన్గా ఎంతో అవమానం. అలాగే ఫస్ట్ ఆర్డర్కి వస్తే సూర్యకుమార్ యాదవ్ స్కై ప్లేయర్. ఇతను వచ్చిన కాంచి టీంకి పెద్ద అండర్దండగా ఉన్నాడు. నెక్స్ట్ హార్దిక్ పాండ్యా కెప్టెన్. లాస్ట్ మ్యాచెస్ ఓడిపోయిన ఈ 2 మ్యాచెస్ నుంచి మంచి ఫామ్లో ఉన్నారు. ఎంత స్కోర్ కొట్టినా చేజింగ్ చేసుకునే ఎక్కువ అవకాశాల్లో ఉన్నారు. అలాగే తిలక్ వర్మ ఇట్స్ గుడ్ ఫామ్, గుడ్ బ్యాటింగ్. టిమ్ డేవిడ్ ఇతను కూడా మంచి ఫామ్లోకి వచ్చున్నారు. గుడ్ మొహమ్మద్ నబీ అండ్ షెపర్డ్ విషయానికి చెప్పక్కర్లేదు. 6 బాల్కి 36 కొట్టినా ఆశ్చర్యపోకర్లేదు, అంత ఫామ్లో ఉన్నారు. బౌలింగ్ కూడా బాగానే చేస్తారు. అలాగే బౌలింగ్ పరంగా వస్తే బుమ్రా, శ్రేయస్ గోపాల్, కొట్టోజీ అండ్ మధువల్ గుడ్ ఫామ్లో ఉన్నారు. గుడ్ బౌలింగ్. బుమ్రా మన రీసెంట్గా మంచి ఫామ్ గురించారు, మన 5 వికెట్స్ తీశారు. అలాగే చెన్నై విషయం టాప్ ఆర్డర్కి వస్తే ఫస్ట్ ఆర్డర్ గైక్వాడ్ ఇస్ కెప్టెన్, సచిన్ రవీంద్ర, డి మిచెల్ గుడ్ ఫామ్లో ఉన్నారు. అలాగే శివన్ దుబే ఇతని గురించి చెప్పక్కర్లేదు, మిడిల్ ఆర్డర్లో ఎంతో అద్భుతంగా రాణిస్తున్నారు. నెక్స్ట్ పర్ఫెక్ట్ ధోని హెలికాప్టర్ షాట్స్ గురించి ఎదురు చూస్తున్నారు ఈ పిచ్లో. అజింక్య రహానే, అలాగే జడేజా, సర్దుల్ బౌలింగ్ విషయానికి వస్తే ఠాకూర్, ముజిబుర్ రహమాన్, దేశపాండే, ఎక్సానా గుడ్ బౌలింగ్ ఫామ్. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కూడా చెన్నై కూడా బాగానే ఉంది. పిచ్లో చేజింగ్కి ఎక్కువ అవకాశం, మినిమం 200+ చేస్తేనే కానీ వన్ సైడ్ అవ్వదు. ఈ 10 టీమ్స్లో ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్, ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ.